అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ నందిని. ఇవాళ ఫుల్ వ్లాగ్ మొత్తం బోనాలతో ఉంటుంది. కంప్లీట్ గా చూడండి ఎండ్ వరకు. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ నందిని అనండి. మీ నందిని సబ్స్క్రైబ్ చేసి సరే అందరు లైక్ చేయండి. నన్ను అందరు లైక్ చేయండి. ఫస్ట్ మా చెల్లి ఇక్కడ మామిడాకులు పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు సీతా? ఫస్ట్ లేవగానే మా చెల్లెని పిలిచి ఇక్కడ మామిడాకులు కట్టేసి అని చెప్పేసిన. ఇంకొక సైడ్ ఏమో అమ్మ బోనం అన్నం కోసం ప్రిపేర్ చేస్తుంది, అన్నం వండుతుంది. ఇంకా ఫొటోస్ ముందు రోజు చేసుకోలేమన్నమాట. ఇంకా ఆ రోజే మొత్తం పని చేస్తే ఈవినింగ్ ఎప్పుడో అయింది. ఎప్పుడో అనుకున్నాం పొద్దుగాల, అయ్యేసరికి సాయంత్రం అయింది. ఒక సైడ్ ఏమో వీళ్ళు వంటల ప్రిపరేషన్ చేస్తున్నారు, కూరగాయలు కట్ చేసుకుంటా. ఇంకో సైడ్ ఏమో బోనాల ప్రిపరేషన్ చేస్తున్నాం. బోనాలు అయితే అందరికీ తెలుసు కదా ఎట్లా వేసుకుంటారో. ఇక్కడ ఒక మంచి టిప్పు, ఆయిల్ రాసి మొత్తం ఇట్లా పసుపు వేసేసాలి, అదేం ఊడదు, మస్తు ఉంటుంది. అట్లనే ఇష్టం కదా. ఇప్పుడు చూడండి అస్సలు ఊడదు అన్నమాట, ఇట్లనే ఉంటుంది మంచిగా. చూడు ఊడిపోనే ఊడిపోదు, ఇట్లానే మంచిగా ఉంటుంది. మనం ఎక్స్ట్రాది ఇట్లా తీసేసుకోవచ్చు. దీనిపైన మనం అనుకున్న డిజైన్ వేయాలి. ఇంకా డిజైన్ వేస్తే ఇప్పుడు ఇక్కడ బోనాల ప్రిపరేషన్ చేస్తున్నాం కదా, మనం అది అతుక్కోకుండా ఉంటాయి. కొన్నిసార్లు ఆయిల్ పెడితే మంచిగా ఉంటుంది, ఏ ఊడిపోకుండా అట్లనే ఉంటుంది. ఇంకా దానిపైన కొంచెం చెమ్కి కూడా వేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు మనం ఎట్లయినా వేసుకోవచ్చు. అప్పట్లో బొట్లు పెడుతుండే, కానీ ఇప్పట్లో ఇట్లా మంచిగా డిజైన్ చేసుకో. ఇంకొక సైడ్ ఏమో మ్యాచ్, ఆ రోజే ఫైనల్ మ్యాచ్, హడావిడి మామూలుగా లేకుండా మా వాళ్ళది. ఇంకా బోనం అంతా అయిపోయినాక చేసిన తర్వాత ఇట్లా అన్నం పెట్టేసేయాలి. తర్వాత యాపకొమ్మలు సైడ్కి పెట్టేస్తాం కదా, అది పెట్టిన తర్వాత పైన దాంట్లో పెరుగు బెల్లం ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లెక్క ఉంటుంది. మేము ఇట్లనే వేసుకుంటాం. మా నాన్నమ్మ అప్పుడు ఇట్లనే వేస్తున్నానంట, మా మమ్మీ ఇట్లనే వేస్తుండే. ఈడనేమో మా పిన్ని వంటల దగ్గర కూర్చుని వంటలు చేసేస్తుంది. మా ఇంట్లో గర్ల్స్. హాయ్ మా పిన్ని. సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్పు. హాయ్. ఏమైందని దిగురా. అంతా అయిపోయింది, ఇంకా బోనాల దీపాలు పెట్టడమే అంతే. అసలు ఎంత లేట్ అయిపోయింది. అంతే కదా, మనం ఒకటి అనుకుంటాం, అది అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది. పెడతారు ఇంట్లో ఫస్ట్. మరి ఇది చికెన్ తినాలి. అదే అబ్బా ఇదైతే ఉండు. ఈడ అందరం మొక్కేసుకున్న తర్వాత డాడీ మొక్కేసి అమ్మకు బోనం ఎత్తేస్తాడు. ఫస్ట్ మన ఇంటి ఎల్లమ్మ తల్లికి బోనం తీస్తాం, తర్వాత కాలనీలో ఎల్లమ్మ తల్లి ఉంటుంది, అక్కడ కూడా తీసుకెళ్తాం. ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేస్తాం. కాకపోతే బ్యాండ్ ఉంటుంది బోనాల పండుగ అప్పుడు. ఆల్మోస్ట్ 1.5 years అయింది బోనం చేసి, అందుకే అమ్మ మొక్కుకుంది చేస్తా అని చెప్పి చేసేసుకున్నాం. మళ్ళీ బోనాలకు కూడా చేస్తాం బోనాలు.
బ్యాన్ లేనిది రాదు. ఇంట్లో బోనం అయిపోయింది, అక్కడ అమ్మవారికి పెట్టేసి మళ్ళీ కాలనీ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఈవినింగ్ 6 ఆ టైంకి పోతున్నాం అనమాట. అబ్బా ఇప్పుడు నేను మంచిగా పెట్టినాను బుట్టకు. మీరు బాప ఆడికి పెట్టు మమ్మీ. ఇంటికి వచ్చేసి ఫుడ్ తినేసినాం. పొద్దు నుండి ఫాస్టింగ్ ఉండేసరికి ఆకలి అయింది. స్పెషల్ బగారన్నం, చికెన్, పప్పు, చారు, రైతా అట. మా బోనాల వీడియో ఎట్లా ఉంది అండ్ వీడియోని ఇదన్నమాట కంప్లీట్ వీడియో. నచ్చిందని అనుకుంటున్నా. అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.